పాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆహ్, బీహార్ వాళ్ళ ఉండే ఏరియాలో మీరు మూటలు మోస్తూ అవునవునవును. వాళ్ళ బాత్రూమ్‌లో గూడా కడిగేవాడిని. అవునవునవును. నెలకి రూ. 4000 జీతము అవును. అని ఒక మాట చెప్పారు. అవును. నిన్న నేను ఇరుముడి థియేటర్‌లో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు మీ ఎంట్రీ ఉంటది. అంటే హీరో గారు కొట్టిన హ్మ్. తర్వాత హ్మ్. హ్మ్. ఇంటర్వెల్‌కి ముందు 'తిరణాల్లో' అట్లా ఎంట్రీ ఉంటది. మీకు క్లోజ్ అవును. షాట్ పెట్టి అవునవును. కళ్ళల్లో ఒక సైకో లాగా ఆ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ ఎళ్తుంటే ఇది గదా సక్సెస్. ఇది గదా ఒక మనిషి కోరుకునే జీవితం. ఎంత గొప్ప క్యారెక్టర్ పడింది. ఊహించారా ఆ రోజు నుంచి ఈ ప్రయాణం వరకు ఎప్పుడైనా? నువ్వు అట్లంటే నాకు ఎట్లా అనిపిస్తుంది. నాలో నిజంగా ఎవరో నాకు అంటే నేను బ్యాక్‌కెళ్ళిపోయిన బాత్రూమ్‌ల దగ్గరికి అట్లా. ఏమన్నా నిజంగా షాట్ చూసినప్పుడు హ్మ్. నాకైతే అసలు నేనేనా? కొమరక్కేనా? అంత సిగరెట్ అలవాటు లేదన్నా. హ్మ్. ఆ సిగరెట్టు దగ్గర దగ్గర ఒక 4, 5 డబ్బీలు వాంతికొస్తుంది. అంటియనికి ముట్టియడానికొస్తలేదు. హ్మ్. గుంజడానికొస్తలేదు. నాకు అలవాట్లేదు. పొగ పడదు నాకు. హ్మ్. అది డైరెక్టర్‌ని ఇబ్బంది పెట్టిన ఆ విషయంలో, సిగరెట్ విషయంలో. హ్మ్. కానీ యాక్షన్‌లో చూసుకుంటే నేను తాగిన ప్రతి సిగరెట్ ఆడేదో ఎక్స్‌పీరియన్స్ పర్సన్ తాగినట్టుంది. హ్మ్. చాలా హ్యాపీ అనిపించిందన్న. అసలు నా లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికెళ్ళి ఎక్కడికొచ్చినా, రవితేజ గారు నేను స్కూల్ టైమ్‌లో అప్పటికే హీరో ఆయన. హ్మ్. నేను స్కూల్ టైమ్‌లో. అసలు ఆయనను చూస్తే చాలు అనుకున్నా. 18 ఏండ్ల ఇండస్ట్రీకొచ్చి, వచ్చిన కొత్తలో నుంచి గూడా లైఫ్‌లో ఎక్కడో ఒకసారి రవితేజ గారిని కలవకపోతానా, చూడకపోతానా అనుకున్న మనిషిని హ్మ్. రవితేజ గారిని కొట్టాలంటే మనసు భయమేసిద్దసలు. చాలా భయమేసిందసలు.